వెలుతురుని నింపుతుంది. కన్నీటిని ఎవరైనా నీ కన్నీళ్ళు నా కన్నీళ్ళు తుడిచేవాళ్ళు ఉండరా? ఇంకొద్దిగా ఏడిపించేవాళ్ళు ఎక్కువైపోయారు కదండి. సమయం దొరికితే వీడు వాడంతా చూస్తానంటే వాడంటాడు 4 రోజులు ఆగర నాకు టైం వచ్చింది, అప్పుడు నా టాలెంట్ ఏందో నా బలం ఏందో చూపిస్తానని రోజులు ఇయ్యి. రోజులు మంచివి కాదు అని బైబిల్ చెబుతుంది. ఇంత భయంకరమైన రోజుల్లో కూడా మనకు క్షేమాన్నిచ్చి మనల్ని బ్రతికించి 3 పూటల చెప్పరేంటండి 3 పూటల కడుపు నిండా తిండి పెడుతున్నాడు. వ్యాపారానికి ఎటు మూలకి ఏ ఊరు వెళ్ళిన ఊరు వెళ్ళిన గల్లీకి మళ్ళీ పోయినా చక్కగా వ్యాపారం జరుగుతుంది. నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరుకుతుందా లేదా చెప్పండి? దొరుకుతుందా లేదా? దొరకట్లేదని 2 చేతులు ఎత్తండి, ప్రార్థన చేస్తాం మీకోసం. అందరికీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరుకుతుంది. ఈ రోజున వ్యాపారాలు చేసుకోవడాను నష్టం వచ్చిందని ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు చాలామంది కదండి. వ్యాపారం చేసాం, ప్లాట్ల వ్యాపారం చేశా, పొలాల వ్యాపారాలు చేశా, బిల్డింగులు కొన్నాను అమ్మాను, కోట్ల రూపాయల వ్యాపారం నాది, చివరికి నమ్ముకున్న వాళ్ళు మోసం చేశారు, అప్పులోళ్ళు వచ్చి ఇంటి మీద పడితే చేసేది లేక పురుగుల ముందు దంసపు తాగినట్టు తాగి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేరంటారా? ఈ రోజున నువ్వు చేస్తున్న వ్యాపారాన్ని, నీ చేతి పనులను, నీ వ్యవసాయాన్ని దేవుడు దీవించి ఒక ఫలింపు అనేది దేవుడు నీకు నాకు ఇస్తున్నాడంటే చెప్పకుండా ఉండగలమా? 2 చేతులు ఎత్తి స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. అంత గొప్ప జీవము కలిగిన దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పటి వరకు మనం మాట్లాడాం దేవునితోటి. మాట్లాడారు అందరూ? శాంతమ్మ మాట్లాడే తల్లి, నువ్వు ఎక్కువగా మాట్లాడాలి నీ భర్త కొరకు. నీ కుటుంబంలో నిన్ను కష్టాలు ఎంతగా ఎక్కువగా బాధిస్తున్నాయో, నువ్వు ఎంత ఎక్కువగా ఏడుస్తున్నావో అంత ఎక్కువసేపు దేవుడితోటి నువ్వు మాట్లాడునుగాక, మాట్లాడుదువుగాక. మాట్లాడుతున్నారా మరి? పక్కింటి వాళ్ళతోటి కాదు, యేసు ప్రభుతోటి. అంటే ప్రార్థన మాట్లాడాలి. నువ్వు మాట్లాడితే దేవుడు నీతో మాట్లాడతాడు. మన సొంత ఇష్టాలు, మన కోరికలు కంటే మన బ్రతుకులో, మన జీవితంలో దేవుని చిత్తం అంటూ ఒకటి చెప్పండి ఉంటుంది. దేవుని చిత్తము కొంచెం ఆలస్యమైనా అది మనకెంతో సంతోషాన్ని ఇస్తుంది. కూర్చో తమ్ముడు, నువ్వు వెళ్ళి. మరలా చెబుతున్నా, మన సొంత ఆలోచన, మన సొంత ఆశలు ఉండయా లేవా? ఏమ్మా మీరమ్మా ఆశలు చెప్పండి, ఆశలు లేవా? నీ ప్రార్థన అవసరత ఏంది చెప్పు అని అంటే అప్పుడు బయటపడితే ఆశలో మనం కోరే కోరికలు మామూలుగా ఉండవు కదా. ఆశ పడవచ్చు అర్హత కలిగి ఉంటే. అర్హత ఉండాలా వద్దా? ఏదైనా ఒకటి మనం తీసుకోవాలి దేవుడి దగ్గర నుంచి అంటే అర్హులను చేసి తర్వాత మనకు సహాయం చేస్తాడు ఆయన. ఒక మాటలో చెప్పాలంటే అర్హత లేని మనలను ఆయన కృప ద్వారా, హల్లెలూయా, ఆయన ఏం చేస్తాడంటే మనం అర్హులం కాదు, ఆయన మొట్టమొదట కాకపోతే కాపాయిలో ఇదిగోరా తీసుకోపో, జోబులో పెట్టుకో, ఎంజాయ్ చేయని చెప్పే దేవుడు కదా ఆయన. ముందు అర్హులుగా చేస్తాడు. ఆయన ఏది చేసినా కూడా నువ్వు చాలా చాలా లీగల్గా ఉంటాయి దేవునితో విషయాలు. చట్టబద్ధమైనవి అనగా యథార్థవంతమైనవి, నీతియుక్తమైనవిగా ఉంటాయి దేవుడి దగ్గర నుంచి వచ్చే. ఎట్టబడితే అట్ట అడ్డగోలుగా ఈడైనా నువ్వు ఉపవాసం ఉండు, 3 రోజులు ఉంటావో, వారం ఉంటావో, 3 నెలలు ఉంటావో, 10 సంవత్సరాలు ఉపవాసం ఉంటావో, న్యాయము లేకుండా, యథార్థత లేకుండా నువ్వు ఎన్ని రోజులుండి అయినా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, అమ్మో నీకు పల్లి గింజ కూడా దొరకదు. వాక్యం సెలవిస్తుంది కదా,
మనం అడిగే దానిలో నీతి ఉండాలి. ఆమేన్ చెప్పండి. మనం అడిగే దానిలో యథార్థత ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు నీతి యథార్థత అనేది మన హృదయంలో నుండి వస్తే హృదయ అంతర్భాగాన్ని పరిశీలించే దేవుడు ఆయన కృప ద్వారా, అనగా అర్హత లేని మనలను అర్హులుగా చేసి ఏం చేస్తాడంటే మనం ఏవైతే అడుగుతున్నామో అవి తప్పక దయచేస్తాడు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము, ఇప్పుడు చదివిన వాక్యము నేను చదువుతున్నప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం చేసిన మాట ఏమిటంటే, మన సొంత ఆలోచనలు, మన శరీర సంబంధమైనవి, మన ఆశలు, మన ఊహలు, వీటికంటే దేవుని యొక్క ఆలోచన, ఆయన ప్రణాళికలో ఉన్న వాటిని కానీ మనం అడిగి పొందుకోగలిగితే అది కొంచెం ఆలస్యమే అవ్వచ్చు. ఈ ఆలస్యమయ్యే పీరియడ్లో ఏదైతే ఉన్నదో కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు రావచ్చు, వస్తాయి. కానీ ఆయన అంటున్నాడు, ఇరుకులో కూడా నీకు విశాలత కలిగించి, మీరు కూడా చెప్పండి, ఇరుకుల్లో కూడా విశాలత కలిగించి నా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు యేసయ్యా. హల్లెలూయా. చూడండి, దావీదు గారికి ఒక ఆశ కలిగింది. అమ్మా, ఏమిటి ఆశ? దావీదు గారు అప్పటికి రాజు అయిపోయాడు. ఏమయ్యాడు? వెనకోళ్ళు కూడా చెప్పొచ్చు, ఏమయ్యాడు? అది రాజు అయ్యి ఒకరోజు పాపం దావీదు గారికి ఎందుకో ఆలోచన చేస్తే, ఇదిగో ఈ ఆలోచన వచ్చింది. నేనేమో దేవదారు కర్రతోటి సరంబి వేయబడిన గొప్ప 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 స్థలాల్లో, ఇళ్లలో ఉంటున్నాను. నా దేవుని మందసమేమో ఎక్కడుందంటున్నాడు? డేరాల మధ్యలో. డేరాలు అంటే తెలుసా మీకు? తెలీదా? ఓహో, మీరు ఏమో భాషతో పిలుస్తారు, గుడిసెలు అంటారేమో. మనం అందరం డేరాల్లోనే ఉంటున్నాం. మీకు తెలీదా? దేవుని మందసము, పాత నిబంధన గ్రంథంలో దేవుని మందసముకున్న ప్రాముఖ్యత ఒకసారి చెప్పడం జరిగింది. చాలా పవిత్రమైనది. ఆ మందసము ఎక్కడుంటే ఆ పట్టణము ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. అది ఎంతో పవిత్రమైనది, ఎంతో శక్తితో నింపబడ్డది. ఆ మందసము ఏ ఇంట్లో ఉంటే ఆ కుటుంబంలో ఏమీ తక్కువ ఉండదు. వాళ్ళు సకల సమృద్ధితో, వాళ్ళు ఈ లోకంలోనే కాదు, అనేక మందికి వాళ్ళు ఆసరాగా ఉంటారు, అనేక మందికి మాదిరికరంగా ఉంటారు. అంత గొప్ప శక్తితో నింపిన మందిరము, అంత పరిశుద్ధమైన మందిరం ఏమో, ఆ మందసమేమో డేరాల మధ్య ఉంది. దావీదు గారికి వచ్చిన ఆలోచన, మరి నేనేమో దేవదారు కర్రతోటి చేయబడిన గొప్ప గొప్ప ఇళ్లలో ఉంటున్నాను. నేను ఈ స్థితిలోకి రావటానికి గల కారణం ఎవరు? దేవుడే కదా. మరి ఆయన దేవునితో సమానమైన మందసమేమో డేరాల్లో ఎట్లా ఉంటుంది? ఎందుకు పనికిరాని నన్ను తీసుకొచ్చి రాజుని చేసిన దేవుని మందసము అక్కడ ఎలా ఉంటుందని ఆలోచన చేశాడు. దావీదు ఎక్కడ నివసిస్తున్నాడు? దేవదారు, చెప్పండి, దేవదారు కర్రతో చేసిన ఇళ్లలో ఉంటున్నాడట. ఈ దేవదారు కర్ర అన్నదానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది బైబిల్లో. హల్లెలూయా. ఈ దేవదారు కర్ర అనేది ఎక్కడ పడితే అక్కడ మొలవదు. అది లెబోనోను అనే పర్వతాల మీద మాత్రమే అది మనకు అగుపడుతుంది. చరిత్ర లెబోనోను పర్వతాల మీద మాత్రమే ఉంటుంది. అది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఎలాగా చెప్పండి? నువ్వు కూడా ఎలా పెరగాలి? పెరగటం అంటే నేను ఫిజికల్గా చెప్పటల్లా, శరీర సంబంధంగా ఎత్తుగా పెరగాలని 6 అడుగులు పెరగమంటల్లా. మనము ఎదగాలి దేవునిలో ఆత్మీయంగా. ఎలా ఎదగాలి? ఒక దేవదారు కర్ర, అది చాలా ఎత్తుగా పెరుగుతుంది. రెండోది చాలా బలంగా ఉంటుంది. చెప్పండి, దేవదారు చెట్టుకున్న లక్షణాలు. ఒకటి ఎత్తుగా, చెప్పండి, ఎత్తుగా
రెండోది చాలా బలంగా ఆ చెట్టుకున్న లక్షణాలు. మూడోది దాని కొమ్మలు చాలా వెడల్పుగా విస్తారంగా ఉంటాయి. కొమ్మలు అంటే అనేక మందికి నీడనిచ్చే విధంగా ఉంటాయి. నాలుగోది దేవదారు చెట్టుకున్న లక్షణం ఏంటంటే అది అన్ని కట్టెలాగా పీచు లేకపోదు. అది పీచు అంటే చెదిరిపోదు. ఈ దేవదారు కర్ర ఏం సూచిస్తుందంటే ఒక మనిషి యొక్క వ్యక్తిగత జీవితమే కానివ్వండి, లేక ఆత్మీయ జీవితాన్ని సూచిస్తుంది. ఆమేన్. దేవదారు చెట్టు అనేది దేన్ని సూచిస్తుందంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని. అంటే లోకంలో ఉన్న ఒక వ్యక్తి ఎదగాలి అని అంటే అతడు ఒకటి బలంగా ఉండాలి, రెండు విస్తరించాలి, మూడు చెదిరిపోయే మనసు కలిగిన వాడిగా ఉండకూడదు. ఈ లక్షణాలు మనలో చూడాలని ప్రభు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ముందు ఎదగాలి. మనం ఎదగాలంటే మనం ఎలా దేనిలో బలపడాలి చెప్పండి? చెప్పాలి. వాక్యంలో మనం బలంగా ఉన్నప్పుడు మనం ఎదుగుతాం. ఆ వాక్యము మనల్ని బలవంతులుగా మారుస్తుంది. రెండోది చెదిరిపోము అంటే ధైర్యాన్ని కోల్పోము. ఎవరు ఏం చెప్పినా, ఎవరు ఎలాగ ఉన్నా కూడాను మనము వాక్యంలో నుంచి ప్రక్కకు పొరపాటును కూడా వెళ్ళాం. ఎందుకంటే వాక్యము అంత శక్తితో నింపబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. చెదిరిపోము, బెదిరిపోము. రెండోది మనం విస్తరిస్తాం. విస్తరించినప్పుడు అనేక మందికి మనము ఈ అంత్యకాల దినాలలో మాదిరిగా ఉంటాం. అరే పలానా అమ్మాయి చూడు, అమ్మాయి ఆ చెల్లి చూడు, ఆ అక్కయ్య చూడు, ఆ తమ్ముడు చూడు, అన్న చూడు, అరే వాళ్ళు మొత్తానికి యేసు ప్రభువుని నమ్ముకొని మొన్నే కదరా, వాళ్ళు చూడు ఎంత సంతోషంగా బ్రతుకుతున్నారో. హల్లెలూయా. చెప్పినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. వాళ్ళు వెంటనే ఏమంటారు తెలుసా? మా పిల్లలు ఉన్నారండి, మందిరానికి రమ్మంటే పొరపాటున రాడు. మందిరానికి రమ్మంటే కృపాజ్యోతి మినిస్ట్రీలో మగపిల్లలకి ఎవరికైనా సరే జుట్టు ఆట గుర్రానికి ఉన్నట్టు ఉంటుందా? ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఆట గుర్రానికి వేస్తారు. ఇంతకుముందు ఆట గుర్రానికి మా చిన్నప్పుడు మా ఊరిలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏదో ఉద్యోగం చేసేవాడు, కానీ ఆయనకు ఒక ప్యాషన్ ఉండేది, గుర్రాన్ని ఆడించాలన్న ప్యాషను. డోలు కొట్టేవాడిని, డప్పులు కొట్టేవాడిని, మొత్తాన్ని చేర్చుకున్నాడు. నిజమేనండి, మీరు నవ్వుతున్నారు కానీ కాకపోతే మా ఊరు వెళ్ళినప్పుడు తీసుకెళ్తారండి. ఇప్పుడు ఆయన లేరులే, చనిపోయాడు. వాళ్ళ పిల్లలు ఉండరు, హిస్టరీ చెబుతారు మీకు కావాలంటే. ఈ డోలు డప్పులు కొట్టేవాళ్ళు ఇక సాయంత్రానికి డ్యూటీ నుంచి వచ్చి గుర్రాన్ని నిప్పుకొచ్చేవాడు. ఆ గుర్రానికి జుట్టు ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉండేది. అది కానీ ఇట్ట తలకు ఇప్పుడు డ్యాన్స్ చేస్తూ ఉంటుంది గుర్రం. ఈ జుట్టు ఇటు పడేది. అప్పుడు గుర్రాలకు పడుతూ ఇప్పుడు పాప మనోళ్ళకి పడుతుంది, తమ్ముళ్ళకి. ఇక్కడ మొత్తం ఏముండదో, బొచ్చు పీకుని కోడి ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ బొచ్చు పీకుని కోడి ఉంటుంది, ఈ పక్కల ఎట్లా ఉంటుంది, మొత్తం లోపల తోలాగా పడుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి మాత్రం తీసుకొచ్చి ఎత్తే ఊరు దుంపదాగా ఆడోళ్ళు పెంచుదామని ఆ నూనెలు ఈ నూనెలు రాత్రి ఆడోళ్ళకు పెరగట్లా అంతగానో జుట్టు. మరి ఈడేం రాత్రాడో నాకు తెలియదు, కానీ ఇక్కడ జుట్టు ఇక్కడికి వచ్చి ఇట్ట అంటాడు. అబ్బచ్చు నాకు ఆటకుర్రమే ఆగపడతా. కృపాజ్యోతి మినిస్టర్లు ఎవరికైనా ఆగపడుతుందా జుట్టు అట్టాగా? హల్లెలూయా. నిన్ను చూసి ఒక లోకంలో ఉన్నవాడు, ఒక వ్యక్తి క్రైస్తవుడు ఎలాగుండాలి, ప్రభువుని నమ్ముకున్న ఒక వ్యక్తి ఏ రకమైన వస్త్రధారణ, ఏ రకమైన జుట్టు కలిగి ఉండాలి అని అనేది నిన్ను చూసి నేర్చుకోవాలి. చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించండి. ప్రైజ్ ద లార్డ్. దావీదు కూడాను ఒక ఆశపడ్డాడు. ఏమని? నేను మందిరం కట్టాలి. ఏం కట్టాలంట? నేను మందిరం కట్టాలి. ఎందుకు అట్లా అనుకుంటున్నావయ్యా అని అంటే, ఇదిగో దేవుడేమో నన్ను దేవదారు కర్రతోటి, దేవదారు కర్రకున్న లక్షణాలు మీకు చెప్పాను, 4 లక్షణాలు కదా. ఇంత గొప్ప గృహాల్లో నన్ను పెట్టాడు. దేవునితో సమానమైన మందసమేమో డేరాల మధ్య ఉంటుంది. ఇది పద్ధత? ఇది మంచిదేనా? ఇది మనకు క్షేమమేనా అని ఆలోచించి ప్రవక్త అయిన నాతాను పిలిచాడు. ఈ మాట చెబుతున్నాడు. ఏమని? అయ్యా, దేవుడు మందసమేమో డేరాలో ఉంది,
నేనేమో దేవదారు కర్రతో టేపడిన ఇంట్లో ఉంటున్నా, నాకు మంచిగా అనిపించలేదు అని అంటే, నేను ఒక మందిరం కట్టాలనుకుంటున్నా దేవుడికి అని దావీదు చెప్తే, మరి నాతాను గారు దేవుడిని అడగాల వద్దా? చెప్పండి, అడగాల వద్దా? అయ్యా, మరి దావీదు నీకు మందిరం కట్టాలనుకుంటున్నాడు, మరి ఎక్కడ కట్టాలి, మరి ఏంది అని చెప్పేసి అడగాల వద్దా? ఇదేం అడగకుండా ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ ఏమని అంటున్నాడు? దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఇంకా నీ హృదయమంతయు ఏది చేయాలనిపిస్తే నువ్వు అది చేసేసేయి. ఇక దేవుడు మాటతో సంబంధం లేదు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఏది దేవుడు సెలవీయకనే దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు ఏది చేయాలనుకుంటున్నావు నీ మనసులో అది చేసేసేయి అని నాతాను ప్రవక్త దావీదుతో చెబుతుంటే, దేవుడు జీవము కలిగిన వాడు కదా, ఆ రాత్రే నాతానుతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా నివాసమునకై ఈ యొక్క ఆలయము కట్టించుట నీ చేత కాదు. అమ్మా, ఎవరిని అంటున్నాడు ఈ మాట? దేవుడు దావీదుతో చెప్పని చెబుతున్నాడు. దావీదు ఏమైనా సామాన్యమైన మనిషా? రాజయ్య. రాజు కాందంటూ ఏదైనా ఉంటుందా? విషయానికి వద్దాం. రాజుకు చేతకాంది ఏమైనా ఉంటుందా? ఏమ్మా, లోక సంబంధమైన మాట ఒకటి ఉంది, రాజు తలుసుకుంటే కొండ మీద కోతి అయినా, అది సంగతి. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, దావీదో నా మందిరం కట్టుటకు నీ చేత కాదు, నీ వల్ల కాదు అంటున్నాడు. అరే, మందిరం కట్టడం మంచిదా కాదా? మంచి విషయమేనా కాదా? చెప్పరే, దేవునికి మందిరం కట్టడం మంచిదా చెడుదా? మంచి విషయమే కదా. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు కట్టలేవు, నీ వల్ల కాదు, నీకు చేత కాదు అంటే దానికి అర్థమైంది, నీ ప్రయత్నం ఇక నువ్వు మానుకో. ఏ, నా దగ్గర డబ్బులు లేవా? నా దగ్గర తెలివితేటలు లేవా? నా దగ్గర బంగారం లేదా? నా దగ్గర పనోళ్ళు లేరా? నా దగ్గర మందిరం ఎట్ట కట్టాలో చెప్పడానికి ప్రవక్తలు లేరా? లేకపోతే నా దగ్గర ఏమన్నా ఇంజనీర్లు లేరా? దావీదుగా రాజు దగ్గర వీళ్ళందరూ లేకుండా ఉంటారా? అందరూ ఉంటారండి. డబ్బులు ఉన్నాయండి, బంగారం ఉంది, వెండి ఉంది, కింటాలు కింటాలు, ఏమంటే టన్నులు టన్నులు అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. ఆ ప్రయత్నాన్ని నువ్వు మానుకో, ఆ ప్రయత్నాన్ని నువ్వు మానుకో. నా బిడ్డలైన ఇశ్రాయేలీయులని ఐగుప్తు చెర నుంచి విడిపించింది మొదలుకొని ఏ రోజైనా సరే, నా బిడ్డలకు అన్నం పెట్టండి రా అని ఏ రోజైనా మిమ్మల్ని అడిగాను? నేనే కదా పోషించుకున్నాను. దాహం అయితే బండ నుంచి నీళ్ళు ఇచ్చింది నేనేగా. ఆకలి అవుతుందంటే ఆకాశం నుంచి ఆహారాన్ని పెట్టింది నేనే కదా. ఏ రోజైనా మీ దగ్గరికి వచ్చి నా బిడ్డలకి ఇంత ఇంత గాసం పోయింది అని ఇప్పుడే అడిగానంట మిమ్మల్ని? నా కోసం నువ్వు మందిరం కడతావు, నీ శాత కాదు, నీ ప్రయత్నం మానుకో. పాపం దావీదుకి అర్థం కాల. అర్థం కాకపోతే ఒక్కసారి దావీదుకి చరిత్ర గుర్తు చేస్తున్నాడు. ఏమని చూడండి, దావీదుకి చరిత్ర గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు రాజువేమో నువ్వు, ఇప్పుడు రాజువేమో, నీ చరిత్ర ఏంటో తెలుసా? చదవండి, ఎక్కడి నుంచి? 7వ వచనం. గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నువ్వు వెళ్ళిన చోటనల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని ముందర నిన్ను నిలువనీయక నిర్మూలం చేసి తిని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నేను నీకు కలుగజేసి తిని. హల్లెలూయా. చరిత్ర గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఒకప్పుడు దావీదో ఇప్పుడేదో నా మందిరం కడతానని ముందుకు వస్తున్నావు,
నీకు చరిత్ర చెబుతా. నేను గొర్రెల దొడ్డిలో కంపు కొట్టిపోయే గొర్రెల దొడ్డిలో ఉండేవాడి దగ్గర అత్రాసన వచ్చిద్దా? గొర్రెలు కాసుకునే వ్యక్తి దగ్గర ఏ వాసన వస్తుంది? గొర్రెల కంపే వస్తుంది కదండి. దావీదు మొట్టమొదటి దావీదు పనేంటి? దావీదు ఎప్పుడైనా అనుకున్నాడా రాజు అవుతానని? పోనీ దావీదు తండ్రి ఎప్పుడన్నా కలగన్నాడా నా కొడుకు రాజు అవుతాడని? దేవుడు అంటున్నాడు, గొర్రెల దొడ్డిలో ఉన్న నిన్ను తీసుకొని వచ్చి ఈ సింహాసనం మీద కూర్చోబెట్టింది నేనే. ఎంత చరిత్ర గుర్తు చేస్తూ నువ్వు అనుకుంటున్నావేమో ఒకప్పుడు డబ్బు లేనివాడు ఇప్పుడు రాజుని నేను ఏమైనా చేయగలనని. రాజు దగ్గర డబ్బులు ఉంటాయా? గొర్రెలు కాసుకునే వాళ్ళ దగ్గర ఉంటాయా? రాజు దగ్గర కదా. దావీదు జ్ఞాపకం చేస్తున్నాడయ్యా, ఒకప్పుడేం గొర్రెలు కాసుకునేవాడిని, దేవుడికి మందిరం కట్టాలని అనుకున్నా కూడాను, దేవుడికి ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా నా దగ్గర ఏమి లేవు. ఇప్పుడైతే రాజుని, అన్నీ ఉన్నాయి, నేను ఏమైనా చేయగలను అనుకుంటున్నావేమో. నా మందిరం కట్టడం నీ వల్ల కాదు. రే దేవుని బిడ్డలారా, మనం కూడా చాలాసార్లు మనం కలిగి ఉన్నది డబ్బులను బట్టి నేను ఏమైనా చేయగలను కదండి, కదా. డబ్బు ఉందనుకో, నేను ఏమైనా కొనగలను, నేను ఏమైనా తినగలను, నేను ఏమైనా సరే చేయగలననే ఆ ఆలోచన క్రైస్తవుల్లో ఉండటానికి వీలు లేదు. ఇక్కడ దావీదు మందిరం కడతానంటే దేవుడు వద్దన్నాడు. మరి ఎవరి చేత కట్టించాడు? తన కడుపును పుట్టిన తన కొడుకైన సొలొమోను చేత మందిరం కట్టుటకు దేవుడి యొక్క ప్రణాళిక. హల్లెలూయా. మన జీవితంలో కూడా కొన్ని విషయాలు మన ఆలోచన ప్రకారమే అన్నీ జరగాలని అనుకోకూడదు. ఆమేన్. మన జీవితంలో దేవుని చిత్తం అంటూ ఒకటి ఉంటుంది. దేవుడు నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ అవకాశాన్ని మనం దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. నేనే ఎందుకు చేయకూడదు? నాకేం తక్కువ? నాకు పాట పాడటం రాదా? ప్రార్థన చేయటం రాదా? నేను ఉపవాసం కూడా ఉంటా, నేను బైబిల్ 3 సార్లు చదివా, నీకంటే పెద్ద సీనియర్ భక్తుడు నేను అన్న ఆలోచన మనలో ఉండకూడదు. దేవుడి చిత్తం అంటూ, దేవుడి ఆలోచన అంటూ మనలో ఒకటి ఉంటుంది. దావీదు గారు రాజే, డబ్బున్న వ్యక్తి, అన్ని రకాలుగా ఆలోచన కలిగిన వ్యక్తే. నీ మందిరం కడతానంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఆగిపో, నీ వల్ల కాదంటున్నాడు. నీ వల్ల కాదు. తన కుమారుడి చేత మందిరాన్ని కట్టించుకోవడానికి దేవుడు చిత్తం కలిగి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మేము కూడా కొన్నిసార్లు కొన్ని సమస్యల్లో మీరు ఫోన్లు చేసి లేక ప్రార్థన అవసరం కోరినప్పుడు అక్కడికి వెళ్ళాలా వద్దా, ఇది చేయాలా వద్దా అన్నప్పుడు, దేవుడికి ప్రార్థించినప్పుడు అది వద్దు అన్నప్పుడు వద్దులే అని చెప్తాం. అక్కడికి వెళ్ళొద్దులేమ్మా, అది చేయొద్దులేయా, ప్రభువుని అడుగుదాం కొన్ని రోజులాగా అంటాం. దేవుడు మాట వినకుండా, లక్ష్య పెట్టకుండా పోతే ఏందంట, చేస్తే ఏందంట అంటే జాగ్రత్త, నువ్వే ప్రమాదంలో పడతావు కానీ మరెవరు ప్రమాదంలో పడనే. దేవుడు మాట విని కొంచెం ఓపికతో, దేంతోటి కొంచెం ఓపిక కలిగి, ఓర్పు కలిగి, దేవుని యొక్క వాక్కు మన దాకా వచ్చే వరకు కానీ మనం చూడగలిగితే, నా ప్రభు బిడ్డలారా, ఈ భూమి మీదనే పరలోకంలో ఉండే సంతోషాన్ని ఇచ్చి మనల్ని ఆనందింప చేయగలిగిన శక్తిమంతుడు యేసయ్య. హల్లెలూయా. ఈరోజు కుటుంబము ఒక ముళ్ళ కంచెలాగా తయారైపోతుంది. కొంతమంది కుటుంబాల్లో ముళ్ళ కంచెలాగే ఉంటాయి. ఒక సమస్య తీరిందనుకునే లోపు మరొక సమస్య. ముళ్ళ కంచెని ఎందుకు అంటున్నానంటే, చూడండి, కంప తగిలించుకుందంటే బట్టకు ఒక ముళ్ళు తప్పించే లోపు పక్కన ఇంకొక 4 ముళ్ళు తగిలించుకుంటాయి కదయ్యా. కొన్ని కుటుంబాల్లో కూడా సమస్యలు, భార్యాభర్తకి, తల్లిదండ్రులకు, పిల్లలు అంటారు, నాకు తెలుసులే. ఏంద్ర నీకు తెలిసేది? ముద్దపప్ప. ఈ భర్త అంటాడు, వంటింటి కుందేలా నీకేం తెలుసు, ఇంట్లో ఉండేదానికి అంటాడు. అంటే ఎవరు కాళ్ళు నేనే గొప్ప. ఏమండే, నా ఆలోచనే గొప్పది. మరి నీ ఆలోచన గొప్పదైతే మరి దేవుడు ఆలోచన సంగతి ఏంటి మరి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే,
అసలు నీ పైన నీకు ఎటువంటి అధికారం లేదని బైబిల్ చెబుతుంది. ప్రైజ్ ద లార్డ్. నా ఇష్టం. కొంతమంది అంటానంట, నువ్వేమన్నా డబ్బులు ఇస్తున్నావా నేను తాకటానికి? అయ్యా తాగమాకరా నాయన, చిన్న వయసు అయ్యా, పిల్లలు గల్ల ఓడిరా, చిన్న వయసులోనే పెళ్ళయింది, బంగారం వంటి భార్యనను రత్నాలు లాంటి బిడ్డల్ని ఇచ్చాడు దేవుడు నీకు, తాగమాకంటే అంటారంట. నీకేందంట నేను తాగితే? నీ డబ్బులు ఏమన్నా అడుగుతున్నాను నేను? నా డబ్బులు అడగట్లేదు, నీ డబ్బులే. కానీ తొందరగా ఆరోగ్యం పడే చచ్చిపోతావు నాయన అంటే, పోతే పోతా, నా ఇష్టం. అది నిజంగా ఒకసారి ఆలోచించండి. అది అమాయకత్వం అనాలా, మూర్ఖత్వం అనాలా? చెప్పేవాళ్ళు లేక చెడిపోయాడు అంటే ఇప్పుడు మన మీద మనకి ఎటువంటి అధికారము లేనే లేదు. ఆమె చెప్పండి అందరూ కొంచెం గట్టిగా. హల్లెలూయా. మన పైన మనకు అధికారం లేదు. దేవుని చిత్తం మనలో నెరవేర్చబడాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చూడండి, చివరికి ఒక వాక్యం చూసి మనం ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, 26వ అధ్యాయం 39వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. చూడండి అక్కడ ఏముందో. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. చూడండి, కొంత దూరము వెళ్ళి సాగిలపడి, ఇది ప్రభువు పలుకుతున్న మాటలు, యేసుక్రీస్తు ప్రభువుల వారు పలుకుతున్న మాటలు. సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. తలనెత్తిన వైపు చూడండి. యేసు ప్రభు సిలువ మరణానికి అప్పగించే ముందు యేసు ప్రభువుకి తెలిసిపోయింది, కొద్ది రోజుల్లో ఆ తెల్లారో ఎప్పుడో పట్టుకుంటారు, సిలువ వేస్తారు, కష్టపెడతారని యేసు ప్రభువుకి తెలుసు. ఎందుకు? ఆయన దేవుడు గనక. దేవుడికి జరిగింది, జరుగుతుంది, జరగబోయేది కూడా ఆయనకు తెలుసు. రాబోయే శ్రమలేంటో ఆయనకు తెలుసు. అందుకే అంత భయంకరమైన శ్రమలు అంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏమని? తండ్రి, నీ చిత్తమైతేనా? తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అని పక్కన అంటాడు. అయినా, ఆ మాట చదవండి, అయినా నీ ఇష్ట ప్రకారమే నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. హల్లెలూయా. యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. రానున్న శ్రమలు, భయంకరమైన శ్రమ, ఆ శ్రమలు భరించలేం, ఆ శ్రమలు మనం భరాయించలేమనే మన బదులు యేసుక్రీస్తు ప్రభు నీ నిమిత్తం నా నిమిత్తం శ్రమలు అనుభవించాడు. అవి భయంకరమైన శ్రమలు. కొరడాలతోటి ఆయన శరీరాన్ని చీల్చబడింది. ఏమంటే బల్లెపు పోటులు, ముళ్ళ కిరీటాలు, అవమానాలు ఉమ్మూశారు ముఖం మీద, నిందించారు. చేతులు కాళ్ళల్లో మేకులు బిగ్గొట్టారు, అరిచేతుల్లో కాళ్ళల్లో, పక్కన బల్లెపోటు, శరీరం అంతా నాగలతోటి దున్నినట్టుగా అయిపోయింది. ఆ శ్రమలు నువ్వు భరాయించగలవా? మనిషి అన్న వాళ్ళు ఎవరైనా భరాయించగలరా? ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే ఈ శ్రమలు నా నుండి దూరం చేయి అని అడిగి అంటున్నాడు. అయినను నా ఇష్ట ప్రకారము వద్దయ్యా, నా ఇష్ట ప్రకారము వద్దు, కానీ నీ చిత్తమే జరిగించన్నాడు. హల్లెలూయా. మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, అంతా నా ఇష్ట ప్రకారమే. చెప్పండి, అంతా నాకు ఇక్కడ ఏది తోస్తే అది అడుగుతూనే ఉంటాను నిన్ను. అంతేనా తమ్ముడా? ఏది నాకు ఇక్కడ తోస్తే మనం ఎవరి మాట ఏనో, నాకు ఏది అనిపిస్తే అదే చేస్తా నేను, నా ఇష్టం. కానీ ప్రభు అంటున్నాడు, అడిగాను కానీ నా ఆలోచన ప్రకారం కాదయ్యా, నీ చిత్త ప్రకారమే జరిగించు అంటున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా,
గమనించండి, దేవుని చిత్తానికి కానీ, చివరిగా చెబుతున్నా అమ్మా బాబు, దేవుని చిత్తం కానీ మనం గుర్తెరిగి బ్రతికితే మన జీవితంలో నా ఆలోచన ప్రకారం కాదు, ఈ రోజు నుంచి ప్రార్థన చేయండి. అయ్యా, నా అవసరాలు ఏంటో నీకు తెలుసు. ఏమిటది? నా బ్రతికేంటో నీకు తెలుసు, నా కన్నీరేమిటో, నా బాధలు ఏమిటో అన్నీ నీకు తెలుసు. ఇవన్నీ కూడాను తీసివేస్తే సంతోషంగా ఉంటాను అని నేను అనుకుంటున్నాను. కానీ నా ఆలోచన కంటేను, నా తలంపుల కంటేను నీ చిత్తం అనేది చాలా గొప్పది. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు అని అంటే, బాగా వినండి చెబుతున్నా. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను విడిపించినాక నడిపించడానికి నాయకుడు మోషే ఉన్నాడా? ఏ మోషే? బైబిల్లో ఉన్న మోషే. మంచి మాట చెప్పింది. మోషే ముందున్నాడు, జనులు వెనకమాలు వస్తున్నారు. ఏం అడ్డొచ్చింది మొట్టమొదటిగా మోషేకి? చెప్పండి. ఎర్ర సముద్రం వచ్చింది. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. మోషేని ఆపగలిగిందా? ఎర్ర సముద్రము మోషేని ఆపగలిగిందా? ఎందుకు ఆపలేకపోయింది? మోషేని లేక ఇశ్రాయేలీయులను దేవుడి యొక్క చిత్తం ఏంటి? తీసుకెళ్ళి కానానులో పెట్టాలని కదా, అవునా కదా? ఇది ఇశ్రాయేలీయులు అనుకున్నారా? నేను కానాను పోవాలి, నన్ను చేర్చు ప్రభు, నన్ను చేర్చు అని అడిగారా? లేదు. కానాను వెళ్ళాలనేది అది దేవుని చిత్తం, ఇశ్రాయేలీయుల కోరిక కాదు. దేవుని చిత్తంలో ఉన్నది. ఎన్ని ఎర్ర సముద్రాలు వచ్చినా మోషేని ఆపలేకపోయింది. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించు. హల్లెలూయా. ఒక వ్యక్తికి ఆత్మీయ జీవితంలో మన బ్రతుకుని దేవుడి సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర పెట్టి నీ చిత్తం జరిగించమంటే, నీ జీవితంలో ఎన్ని భయంకరమైన ఆటంకాలు వచ్చినా అది దేవుని చిత్తం అయి ఉంటే మాత్రం తప్పకుండా దేవుడు అనుకున్నది నీ జీవితంలో తప్పక నెరవేరుస్తాడు ఆయన. హల్లెలూయా. రెండవది, మోషే తర్వాత యెహోషువ గారు వచ్చాడు. మోషే మృతి నొందిన తర్వాత మోషే స్థానంలో యెహోషువ వచ్చాడు ఇశ్రాయేలు నడిపించడానికి. ఈయనకి ఒక అడ్డంకు వచ్చింది. ఏమిటి అడ్డంకు? ఎరికో గోడలు యెహోషువని ఆపగలిగినయా? ఎరికో గోడలు ఎంతో ఎత్తైనవి, బలమైనవి అని మనం చదువుకున్నాం చరిత్ర. యెహోషువని ఆపగలిగిందా? ఎందుకు ఆపలేవు? యెహోషువ కూడాను మనలాంటి స్వభావం కలిగిన ఒక మనిషే. కానీ అంత బలమైన ఎరికో గోడలు కూడాను యెహోషువను ఆపలేకపోయినాయి. కారణం ఏందో తెలుసా? ఇశ్రాయేలీయులను, యెహోషువను కనాను చేర్చాలనేది దేవుని చిత్తం. హల్లెలూయా. అది యెహోషువ మైండ్లో రాల ఆలోచన, అది దేవుని చిత్తం గనక యెహోషువను ఎరికో గోడలు కూడాను అక్కడ దాకెందుకు? దావీదు ఎంత పిల్లోడు, గొలియాత్ ఎంత ఉన్నాడు? దావీదుని ఆపగలిగాడా? వాడు చూడబోతే పెద్ద పర్వతం, రాక్షసుడు ఉన్నట్టున్నాడు. దావీదు గారు చూడబోతే చిన్న పిల్లోడు. ఆపగలిగాడా దావీదుని? ఎందుకని? అసలు మామూలుగా అయితే గొలియాతు చేతిలో దావీదు పిసుకు పిల్ల. కానీ అక్కడ గొలియాతుని జయించటం అనేది దేవుని చిత్తం. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా పక్షాన యుద్ధం చేస్తున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించు. హల్లెలూయా. చిన్న పిల్లడైన దావీదుని గొలియాతు ఆపలేకపోయాడు. ఎందుకు అని అంటే, గొలియాతుని ఓడించటం అనేది అది దేవుడి చిత్తం కనుక. చివరిగా చెబుతున్నా, యేసు ప్రభు వారిని సమాధి బంధించి ఉంచలేకపోయింది. ఎందుకని? యేసు ప్రభు సిలువేయబడ్డా? సిలువేయబడ్డా? సమాధి చేయబడ్డా? సమాధి ఆపగలిగిందా? ఎందుకని? అది తండ్రి చిత్తం గనక. యేసు ప్రభు సమాధిని గెలిచి తిరిగి లెగటం అనేది అది తండ్రి చిత్తంలో ఉన్నది గనక సమాధి ప్రభువుని ఆపలేకపోయింది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతించు. నీ జీవితంలో కూడా
నీ వ్యక్తిగత జీవితం, నీ ఆత్మీయ జీవితంలోనైనా సరే దేవుడి చిత్తాన్ని గుర్తెరిగి కానీ నువ్వు బ్రతికితే నీ ఆశీర్వాదాన్ని కూడా నువ్వు మనిషి అనేవాడు ఎవడు ఆపలేడండి. చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించండి. ఎవరు ఆపలేరు. నువ్వు దేవుడి చిత్తాన్ని గుర్తెరిగి ప్రార్థన చేస్తే నీకొచ్చే ఆశీర్వాదం కనకండి, నీ కలిగే స్వస్థత అనండి, ఇంకా ఏవైనా దేవుడి నుంచి వచ్చేది మరి ఏదైనా సరే అది దేవుడి చిత్తంలో ఉంటే దాన్ని ఆపటానికి మరలా చెబుతున్నా, ఈ భూమి మీద మనిషి అన్నవాడు ఎవడు సరిపోడు. హల్లెలూయా. మరలా చెబుతున్నా, మోషేని ఎర్ర సముద్రం ఆపలేకపోయింది, కారణం అది దేవుడి చిత్తం. యెహోషువని యెరికో గోడలు ఆపలేకపోయినాయి, అది దేవుని చిత్తం. దావీదుని గొల్లియాతు ఆపలేకపోయాడు, దేవుని చిత్తంలో ఉంది. యేసు ప్రభు సమాధిని ఆపలేకపోయింది, యేసు ప్రభుని సమాధి ఆపలేకపోయింది. ఎందుకో తెలుసా? అది తండ్రి చిత్తం. తండ్రి చిత్తానికి నీ బ్రతుకును అప్పగించుకో. ఈ రోజున తండ్రి చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించు. నా జీవితం నా ఇష్టం, ఆడేవాడు అన్నట్టు నా వార్తలు నా ఇష్టం అని పిచ్చోడాడు. నీ జీవితం దేవుని ఇష్టం. ఆయన రక్తం పెట్టి నిన్ను కొన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టి కొన్నాడు నిన్ను. నా ఇష్టం అని అన్నాళ్ళు నువ్వు సాతాను చేతుల్లోనే ఉంటావు. ప్రభువా నా జీవితం నీ చిత్తం అన్న క్షణాన నా ప్రభువు నీ హృదయంలో నీ పక్షాన నుండి పోరాడు.